అనుమానం రాకుండా ప్రజల మనిషిని అనిపించుకోవడానికి ప్రజల్లో తిరుగుతూ వాడు చీకట్లో ఒక పెద్ద తలకాయకి కొమ్ము కాస్తున్నాడు. వాడి వెనక ఇంకో పెద్ద తలకాయ ఉందా? మీ మీద దాడి చేయడానికి ఇప్పుడెవడో వచ్చాడు కదా, వాడు వాడి మనిషే. ఆ పెద్ద తలకాయ ఎవరో పట్టుకోవాలి. వాడే నీ మీద హత్య ప్రయత్నం చేశాడు. మన అదృష్టం బాగుంది కాబట్టి ప్రతిసారి నువ్వు తప్పించుకుంటున్నావు. గుడి తలుపులు తెరిపించటం మంచి పనే కదా. ఇప్పుడు మన ఊరోళ్లంతా రోజూ ఆ దేవుణ్ణి దర్శించుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇంత మంచి పని చేసిన రామాకి ఎందుకండి ఈ కష్టాలు? ఇలా ఎంతకాలం ఆ దేవుడు రామాని కాపాడుతాడు? నాకు భయంగా ఉందండి. జానకి, తప్పు చేస్తున్న వాళ్ళు భయపడాలి, మనం కాదు. ధర్మాన్ని రక్షించాలనుకుంది మన రామ. ఆ ధర్మమే తనని రక్షిస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టచెల్లెమా, నువ్వేం భయపడకు. గుడిలో ఉన్న బంగారం వజ్రాల విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందనే అంచనా. 1000 సంవత్సరాల క్రితం ఈ రాజ్యాన్ని పాలించిన రాజు ఆ నీతిని ఈ దేవుడికి సమర్పించి ఇక్కడే గుడి కట్టాడనంటారు. దానిమీద వాడి కన్నుపడింది. సవ్యంగా సాగిపోతున్న వాడి పనికి రామలక్ష్మి దేవాదాయ శాఖ అధికారిగా వచ్చి అడ్డుపడింది. అందుకే వాడు తన మీద కక్ష కట్టాడు. ఎమ్మెల్యే వాడి చేతిలో కీలుబొమ్మ మాత్రమే. రాజకీయ నాయకులందరూ ఇలాంటి బడాబాబుల చేతిలో కీలుబొమ్మలే బాగారు. వాడెవడో తెలుసుకొని చట్టానికి అప్పగించే వరకు నేను నిద్రపోను. వాడి ఫోన్ నంబర్ దొరికినా చాలు, ఎక్కడున్నాడో చెప్పొచ్చు, ఎక్కడ దాక్కున్నా బయటికి లాగొచ్చు. వాడెవడో ఎమ్మెల్యే చెప్పలేదా? రామాన్ని కాపాడుకోవడానికి మేము వెంటనే వచ్చేసాం వదినా.